మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం బహుళపక్షం, తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:45, తదుపరి ద్వాదశి, నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 6:59, తదుపరి ఉత్తరాషాఢ, వర్జం రాత్రి 2:49 నుంచి 4:23, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుంచి 1:37, మళ్ళీ మధ్యాహ్నం 3:10 నుంచి 3:57, అమృత గడిలు మధ్యాహ్నం 2:07 నుంచి 3:44, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9, సూర్యోదయం ఉదయం 6:40, సూర్యాస్తమయం సాయంత్రం 6:16. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. ఈనాలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కింగ్ కొట్టేశాడు, విరాట్ 51వ సెంచరీ, పాకిస్తాన్పై భారత్ ఘన విజయాన్ని సాధించింది. భారత్కు సాయంపై ఐదోసారి పదే ప్రస్తావిస్తున్న ట్రంప్ తాజాగా మళ్లీ ఆగ్రహం, అధిక సుంకాలపైన విమర్శ, అసలు నిధులే రాలేదన్న కేంద్రం, అంచనాలకు అందని ఆదాయం, ఈ ఏడాది బడ్జెట్ ₹1,00,000 2.90 లక్షల కోట్లు, 10 నెలల్లో వచ్చింది ₹1.82 లక్షల కోట్లు, 2025-26 బడ్జెట్కు అన్ని శాఖల నుంచి భారీగా ప్రతిపాదనలు, అంతు చిక్కని ఆచూకీ కానరాని 8 మంది చాడ, SLBC సొరంగంలోకి రక్షణ బృందాలు, కిలోమీటర్లు ఇవతలే ఆగిపోయిన వైన్యం, అత్యంత సంక్లిష్టంగా లోపల పరిస్థితులు, 4 మీటర్ల మేర బురద మట్టి నీళ్లు, హై కెపాసిటీ మోటార్లతో తొలగింపు చర్యలు, కుంగిపోయి అడ్డుగా పడిన TBM పరికరాలు, రంగంలో సైన్యం, నౌకదళం సహా పలు బృందాలు, ఘటనా స్థలం వద్ద మంత్రి ఉత్తమ్ పర్యవేక్షణ, సొరంగంలో 6 గంటలున్న మంత్రి జూపల్లి, వైభవపేతంగా స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ అంశాన్నిచ్చారు. భారంగా ఆరోగ్య భరోసా, ఏటా పెరుగుతున్న బీమా పాలసీల ప్రీమియం 5 ఏళ్లలో దాదాపు 30% హెచ్చు, నవకల్పనలకు అంతర్జాతీయ వేదిక, హైదరాబాద్లో రేపు ప్రారంభం కానున్న బయో ఆసియా 2025 సదస్సు, 50 దేశాల నుంచి 3,000 మంది రాక. ఇవి నాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే ఆశలు గల్లంతు, SLBC సొరంగంలో ప్రమాదం జరిగి 40 గంటలు దాటినా తెలియని కార్మికుల చాడ, సొరంగం లోపలికి 3 బృందాలుగా వెళ్లిన సహాయక సిబ్బంది, అక్కడి భీతవాహ పరిస్థితి చూసి ఆశలు వదిలేసుకున్న యంత్రాంగం, దయాదిపై విరాట్ విజయం, కీలక పోల్లో పాకిస్తాన్పై భారత్ ఘన విజయం, విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ, వైభవంగా మహాకుంభాభిషేక సంప్రోక్షణ, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ, రేపటి నుంచి బయో ఏషియా 2 రోజుల పాటు సదస్సు నిర్వహణ, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్, సదస్సును ప్రారంభించనున్న సీఎం రేవంత్, కేంద్ర మంత్రి పీయూష్, ఆరోగ్య భారతం అత్యావశ్యకం, మన్ కీ బాత్లో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ, దేశంలో స్థూలకాయలు పెరుగుతుండడం ఆందోళనకరం, ఒబెసిటీపై మనమంతా యుద్ధం చేయాల్సిందే, వంట నూనెల వినియోగాన్ని కనీసం 10% తగ్గించుకోవాలి, వచ్చే నెల 8న సోషల్ మీడియా ఖాతాలను మహిళలకి అప్పగిస్తాం, వారు తమ విజయాలను అందులో పంచుకోవచ్చు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. అవస్థల అప్పర్ విద్యార్థులు విశిష్ట గుర్తింపున కిక్కట్లు ఎన్నెన్నో, ఆధార్, స్కూల్ రికార్డ్, యూడైస్లలో వివరాలు ఒకేలా ఉంటే సరే, ఎక్కడ చిన్న పొరపాటు ఉన్న అప్పర్ నమోదు సాధ్యమవ్వని పరిస్థితి, చప్పుడు లేకుండా రై రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ వాహనాల సంఖ్య, ఏడాదిన్నర లక్షకు పైగా రోళ్లపైకి 3 నెలల్లోనే దాదాపు 15,000 EVల కొనుగోలు, విద్యుత్ వాహన పాలసీతో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్, ఇంధన ఖర్చులో ఆదా, రాయితీల ప్రకటనతో కొనుగోలు పైకి, మద్యంలో మరిన్ని బ్రాండ్లు, కొత్త లిక్కర్ బ్రాండ్ల సరఫరా కోసం నోటిఫికేషన్, ఇప్పటికే రిజిస్టర్ అయిన కంపెనీలతో పాటు కొత్త కంపెనీలకు ఛాన్స్, దరఖాస్తులకు మార్చి 15 వరకు గడువు. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే టన్నెల్ నిండా బురద, సొరంగం లోపల చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన, TBM నుంచి 400 మీటర్ల వరకు కూరుకుపోయిన మట్టి, ఐరన్ షీట్లు, రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు, దరఖాస్తులు ఆహ్వానం 15 వరకు గడువు, ఆ తర్వాత 10 రోజుల్లో ఆన్లైన్లో బహిరంగ విచారణ, బ్రాండ్లపై అభ్యంతరాలుంటే చర్యలు, కొత్త దేశ విదేశీ మద్యానికి ఛాన్స్, ప్రస్తుతం రాష్ట్రంలో 53 కంపెనీల మద్యం, హిందువులపై దాడి, అదే బానిస మనస్కుల అజెండా, సమాజ విభజన, ఐక్యత విచ్ఛిన్నమే వారి లక్ష్యం, విదేశీ శక్తులు అండదండలతో దేశాన్ని బలహీనపరిచే యత్నం, మహాకుంభమేళ విమర్శకులపై మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారట. మోదీ ట్రంప్ నేను మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పు అంటున్నారు.
ఉదారవాదులవి ద్వంద్వ ప్రమాణాలు, వారి అబద్ధాన్ని ప్రజలు నమ్మట్లేదు అంటూ ఇటలీ ప్రధాని మెలోని తెలిపారు. యాదగిరీశుడికి స్వర్ణ గోపుర శోభ, బీజేపీని ఎలా ఎదుర్కొందాం, ఏఐసీసీ సమావేశంలో కార్యాచరణ. ఏప్రిల్ 8-9 తేదీలో కీలక సమావేశాలు, అహ్మదాబాద్లో ఖార్గే అధ్యక్షతన నిర్వహణ. ప్రస్తుతానికి కాంగ్రెస్లోనే పార్టీ వద్దనుకుంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, దేశ కేరళ ప్రయోజనాల కోసమే అంటూ అంశాన్ని ఇచ్చారు. విరాట్ విజయం పాక్ కేల్కతం, సచివాలయంలో పగులు, భవనంలో చాలా చోట్ల ఉన్నాయట. బయటకు అందంగా కనిపించేందుకు నట్లు బోల్టులతో రైలింగ్లో ఏర్పాటు. గత వారం ఏం పనిచేశారు, 2 రోజులుగా 5 పాయింట్లలో జవాబివ్వండి, అలా ఇవ్వకపోతే రాజీనామాగా పరిగణిస్తాం. అమెరికా ఫెడరల్ ఉద్యోగులకు మాస్క్ మెయిల్ చేశారట, అంశాన్ని ఇచ్చారు. చట్టవిరుద్ధంగా తొలగిస్తే సవాల్ చేస్తాం. అమెరికా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలు, FBI ఉద్యోగులు ఎవరూ స్పందించొద్దు అంటూ కాష్ తెలిపారట. రేపటి నుంచి హైదరాబాద్లో బయో ఏషియా సదస్సును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. SMS-తో ఆల్ టికెట్, QR కోడ్తో పరీక్ష కేంద్ర వివరాలు, పరీక్షలన్నీ సీసీ కెమెరాల నిఘాలో, ఫిర్యాదులు స్వీకరణకు హెల్ప్ డెస్క్, ఫోన్ నంబర్లు, ఇంటర్ పరీక్షలో కొత్త సంస్కరణలు అంటూ వార్తిచ్చారు. రాజలింగమూర్తి హత్య భూ వివాదాలతోనే అంటూ అంశాన్ని ఇచ్చారు. నా భర్త హత్య కాళేశ్వరం కేసు వల్లే, ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంది, కేసీఆర్ కేటీఆర్ హస్తం కూడా ఉండొచ్చు, రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపణలట. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకుంటే, సొరంగంలో ప్రాణాలు చేష్టలు అడిగిన సర్కారు, 48 గంటలుగా మట్టి దిబ్బల కిందే 8 మంది కార్మికులు. SLBC టన్నెల్ కూలిన కన్నెత్తి చూడని సీఎం. రెస్క్యూ ఆపరేషన్కు బ్రేక్, టెస్టులు లేవు, రక్షణ చర్యలు లేవు, మా వాళ్ళకి ఏమైనా ఊరుకోము, ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కార్మికులు. రాహుల్కు బీసీ నెగిటివ్ రిపోర్ట్, భూతగాథతోనే హత్య, రాజలింగమూర్తి కేసులో తేల్చి చెప్పిన భూపాలపల్లి ఎస్పీ. రాత్రి 9 వరకు తవ్వుకోండి, ఇసుక క్వారీలో లోడింగ్కు TGMDC ఉత్తర్వులు. కేంద్ర మార్గదర్శకాలకు నిలువున పాతర, సమయం పొడిగింపుపై NGTలో క్రిషాంక్ పిటిషన్. JEE పేపర్ టు ఫలితాలు విడుదల, బీఆర్క్ స్టేట్ టాపర్గా సాంకేత్, బీ ప్లానింగ్లో అభయ్ కౌటిల్య. కొత్త బ్రాండ్లకు గేట్లు ఓపెన్, ఆగని ఆర్థిక పతనం, జనవరిలోనూ భారీగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం, నిరుడితో పోలిస్తే 13,000 కోట్ల రాబడి తగ్గుదల. నీరా కేఫ్ను తరలిస్తే నిప్పుల గుండామే అంటూ అంశాన్నిచ్చారు. విరాట్ విశ్వరూపం, అజయ్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ అంటూ అంశాన్నిచ్చారు. ఈ నమస్తే తెలంగాణలోని వార్తలు. ఇప్పుడు పేపర్లు ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. మూగబోతున్న బాలల ఆత్మీయ నేస్తం, వేధిస్తున్న సిబ్బంది కొరత, వేసవి శిక్షణ తరగతులపై ప్రభావం. వరద కాల్వ ద్వారా నీటి విడుదల, SRSP నుంచి వరద కాల్వ ద్వారా ఆదివారం 2,500 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్లు సబ్ డివిజన్ 4వ డిప్యూటీ గణేష్ తెలిపారంటూ అంశాన్ని ఇచ్చారు. చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లి, ఆపదల నుంచి అందరినీ కాపాడు ఎల్లమ్మ తల్లి అంటూ భక్తులు వేడుకున్నారట. మధ్యాహ్న భోజనం నిధుల విడుదల, వంట బిల్లులు రూపాయలు 74.04 లక్షల కోట్లు, గౌరవ వేతనం 24.62 లక్షలు. తక్షణం స్పందించి ప్రాణాలు కాపాడి రైల్వే పెట్టాలపై పెరుగుతున్న బలవన్మరణాలు. ముఖ్యమంత్రి వర్య మీరిచ్చిన హామీనే, కలగానే ఇంజనీరింగ్ కళాశాల ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇందూరు విద్యార్థులు. కందకుర్తికి పోటెత్తిన భక్తజనం, కాంగ్రెస్కు ఓట్లు అడిగి అర్హత లేదు అంటూ అంశాన్ని ఇచ్చారు. మహాశివరాత్రికి శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి. మహాశివరాత్రి ఉత్సవాలకు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు ముస్తాబయ్యాయి అంటూ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. మార్పులు గుర్తిస్తేనే చిన్నాలకు ఆధార్ కార్డు, ధృవపత్రాల లోపాలుంటే తిరస్కరణే. కాల్వ అధ్వానం, సాగునీరు కలుషితం, అలాగే కాగితాల్లోనే నిధులు, కనిపించని మరమ్మతులు. పొదుపై ఇంధనం, వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆదా. సౌత్ జోన్ పోటీలకు ఎంపిక జక్రన్పల్లి, 2 రోజుల మద్యం దుకాణాలు బంద్. ఇందూర్ ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష, బడ్జెట్కు వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఫోక్స్ కేసు నమోదు చేశారు. నిజామాబాద్ 1వ టౌన్ పరిధిలో 25న మెహరాబాబా జయంతి. జాతీయ యువజన జీవ వైవిధ్య సదస్సుకు జిల్లా వాసి. గల్ఫ్ మోసాలకు మళ్లీ ఆచం, ఏజెంట్ల చేతిలో మోసబోతున్న బాధితులు, ఇటీవల వెలుగు చూసిన ఘటనలు అని చెప్పేసి ఆ వివరాలను ఈనాలో ఇచ్చారు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే, ఎత్తేసిన బోర్లు, నెర్రలు బారుతున్న భూములు అంటూ వార్తిచ్చారు. అటవీ శాఖలో ఇమడలేక ఉద్యోగాలను వదులుకుంటున్న బీట్ ఆఫీసర్లు, వేరే శాఖలో ఉద్యోగాలు వెతుక్కుంటున్న వైన్యం. 4 ఏళ్లలోనే 87కు చేరుతున్న ఖాళీలు, అడవుల సంరక్షణకు కరువైన సిబ్బంది. ఉద్యోగాల పేరుతో గల్ఫ్ ఏజెంట్ మోసం,
35 మందికి రూపాయలు 3.50 కోట్లు టోకరా. యూఏఈకి ఉచిత వీసాలు. మార్చి 1న జిల్లా కేంద్రంలో ఇంటర్వ్యూలు. ఏడీఎన్హెచ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహణ. క్యాటరింగ్ సపోర్టింగ్ సర్వీసెస్లో ఉద్యోగాల భర్తీకి మేళా. పాపారావు క్షేత్రంలో సాగు పాఠాలు. సాక్షి కథనాల నేపథ్యంలో క్షేత్ర సందర్శనకు క్యూ. ప్రకృతి వ్యవసాయ సాగు పరిశీలనపై విద్యార్థుల ఆసక్తి. విజ్ఞానాన్ని అందిస్తున్న ఆ వ్యవసాయ క్షేత్రం. కామారెడ్డి బల్దియాకు ఐటీ షాక్ ఇచ్చింది. కామారెడ్డి బల్దియాకు ఆదాయపు పన్ను షాక్ ఇచ్చిందని చెప్పేసి 18 ఏళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో మున్సిపల్ అకౌంట్లోని ఫ్రీజ్ చేసిందట. విద్యారంగాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. ఆ అంశాన్ని ఇచ్చారు. ప్రశాంతంగా ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహించారు డిచ్పల్లి. నేడు సీఎం రేవంత్ రాక పట్టభద్రులతో మాట్లాడనున్న ముఖ్యమంత్రి ఆ అంశాన్ని ఇచ్చారు. 43 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు రుద్రూర్. తగ్గిపోతున్న ఉపాధి. ఏటేటా 10 దినాలను తగ్గిస్తున్న కేంద్ర ప్రభుత్వం. పేదింటి బిడ్డ క్రీడల్లో దిట్ట. సాఫ్ట్ బాల్ ఆటల్లో రాణిస్తున్న కీర్తన. రాష్ట్ర జాతీయ స్థాయిలో 9 గోల్డ్ మెడల్స్ 2 సిల్వర్ పతకాలు అందుకున్న వైన్యం. పంటను కాపాడుకునేందుకు పాట్లు. ట్రాన్స్ఫార్మర్పై లోడ్ ఎక్కువ అవ్వడంతో ఓ రైతుకు దక్కని విద్యుత్ కనెక్షన్. డీజిల్ ఇంజన్తో సాగునీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి. కనెక్షన్ ఇప్పించాలని వేడుకోలు. పిల్లలు పరీక్షా హాల్లో తల్లిదండ్రుల రోడ్లపైన ఆ అంశాన్ని ఇచ్చారు. దేవాదాయ శాఖ సిబ్బందితో వ్యక్తిగత పనులు. ఉన్నతాధికారి తీరుపై విమర్శలు వస్తున్నాయట. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకున్నట్లయితే మొరం ట్రాక్టర్ పట్టువేత కమ్మర్పల్లి. ఒకరు అదృశ్యమైన ఘటన ఎడపల్లిలో చోటు చేసుకుంది. వాహనాలు తనిఖీ చేపట్టారు మదనూర్. కెనాల్లో పడి ఒకరు మృతి చెందారు ఎడపల్లి. రైతు నగర్లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి బాన్స్వాడ. తండూరులో అటవీ ప్రాంతంలో మళ్లీ మంటలు చెలరేగాయి. విషమంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితి. రామారెడ్డి మట్టి స్నానం ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి దానికి సంబంధించిన వివరాలను కూడా సాక్షిలో ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే నువ్వా నేనా జిల్లాలో ఊపందుకున్న గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. 2 రోజుల సమయమే ఉండడంతో దృష్టి పెట్టిన కాంగ్రెస్ బీజేపీ నేతలు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నేడు ప్రచారం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం కొనసాగిస్తున్న కేంద్ర మంత్రులు. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతున్న కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు. నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో పాల్గొనున్న సీఎం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన కాంగ్రెస్ నేతలు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం జిల్లాకి వస్తున్నారు. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి గార్డెన్లో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారట. హరిహర క్షేత్రం పోచంపాడ్. శ్రీరాముడు నడియాడిన నేల. ప్రశస్తం కలిగిన శివాలయం. మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి. ఆదర్శ వివాహాలకు అందని ప్రోత్సాహం. 4 ఏళ్లుగా నిధుల కోసం నిరీక్షణ. ఆర్థిక సాయం కోసం దంపతులు ఎదురుచూపులు. జిల్లాలో 200 జంటలకు అందని ప్రోత్సాహం. కందకుర్తికి భక్తుల తాకిడి. కొత్త కళను సంతరించుకున్న త్రివేణి సంగమ క్షేత్రం. గోదావరిలో పుణ్యస్నానాలు. శివాలయంలో భక్తుల పూజలు. మండుతున్న ఎండలు. ఎండుతున్న పంటలు. జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు. నీరందక వాడిపోతున్న పొలాలు. పశువులకు మేతగా మారుతున్న ఎండుతున్న వరి. ఆందోళన చెందుతున్న జిల్లా రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకోలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కాంగ్రెస్కు లేదు. ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీనే. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం మోసం చేస్తుంది అనే అంశాన్ని ఇచ్చారు. రావూజీ సంఘం పూర్వ విద్యార్థుల సమ్మేళనం. కార్యక్రమంలో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. అక్సాపూర్లో వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం. హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి శ్రీ జగద్గురు శంకరాచార్యుల చేతుల మీదుగా ప్రతిష్టాపన చేశారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే ఎన్నికలుంటేనే సారొచ్చేది. నేడు నిజామాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి రాక సీఎం హోదాలో 15 నెలల్లో 2 సార్లు ఎన్నికల ప్రచారానికే. ఎంపీ ఎలక్షన్లో రైతు రుణమాఫీపై ఇందూరు వేదికగా దేవుళ్లపై ఒట్టేసిన ముఖ్యమంత్రి. హామీల అమలులో విఫలం. జిల్లాలో సగం మంది రైతులకు అందని రైతు భరోసా. ఇసుక దోపిడీని అడ్డుకోవాలని రేవంత్ ఆదేశాలు ఇచ్చారు. పట్టించుకొని అధికార పార్టీ నాయకులు. బాల్కొండ బోధన్ చూకల్ నియోజకవర్గాల్లో యథాతథంగా ఇసుక దందా. కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం. మాజీ డీఎస్పీ మదనం గంగాధర్ అన్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ముఖ్యమంత్రి ఓడిస్తాడంటూ స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జెర్సన్ ఆరోపించారు. తవ్వుకో అమ్ముకో. కోటగిరి మండలంలో జోర్గా మొరం దందా. రెచ్చిపోతున్న అక్రమార్కులు. కనుమరుగవుతున్న గుట్టలు. చోద్యం చూస్తున్నారు అధికారులు.
ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.